బీజేపీలో ఎమ్మెల్యేలకు విలువ లేదన్నారు కాంగ్రెస్ సీనియర్ నాయకులు విహెచ్. సీనియర్ ఎమ్మెల్యే రాజా సింగ్ కు పార్టీ విలువ ఇవ్వట్లేదన్నారు. బీజేపీలో అందరూ అవినీతి పరులేనన్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఓటేసి గెలిపించాలని పిలుపునిచ్చారు. మోడీ, అమిత్ షా రాజ్యాంగాన్ని మార్చాలని చూస్తున్నారన్నారు. ఇక భారతదేశం నుండి ముస్లింలను వెళ్లగొట్టాలని కుట్ర చేస్తున్నారన్నారు. సోనియా గాంధీ కుటుంబం ఇచ్చిన మాట నిలబెట్టుకునే కుటుంబమని అన్నారు. ఈసారి దేశంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని కులగణన చేస్తామని తెలిపారు విహెచ్. అదే విధంగా హజ్ బిల్డింగ్ కూడా కట్టిస్తారు విజయవాడలో. మరి ఆడొక న్యాయం ఈడొక న్యాయం అని అడుగుతున్నా. అంతేకాదు ఈ రాజ్యాంగాన్ని మార్చాలనేది నీకు ఆలోచన వచ్చింది. వీధి నుంచి మిడిల్ క్లాస్ వాళ్ళకంటే మేము అన్యాయం చేసినాం. నేను అడుగుతున్నా, నరేంద్ర మోడీ తమరికి 3 సార్లు కలిసిన ఎప్పుడన్నా పేదవాడి గురించి ఆలోచన చేసినా అని అడుగుతున్నా. మీ మంత్రి ఆ రోజు హోమ్ మినిస్టర్ ఉన్నటువంటి రాజ్నాథ్ సింగ్ ఏమన్నాడు? మేము వస్తే తప్పనిసరిగా 2008 లో అన్నాడు క్యాస్ట్ వైజ్ సెన్సస్ ఇప్పటిదాకా చేయలే. అదే రాహుల్ గాంధీ గారు చేశారు. రాహుల్ గాంధీకి ఆలోచన వచ్చింది. కన్యాకుమారి నుంచి కశ్మీర్ దాకా పోయిన తర్వాత we come to the power, we'll conduct the caste wise census X-ray అన్నాడు. మీరేం చేశారు? 3 సార్లు కలిసినా ఈ భారతదేశంలో ముస్లింలను బయటికి వెళ్ళగొట్టాలనేది నీ ఆలోచన. అది నిరూపణ అయింది. అది ఎట్లా నిరూపణ అయిందంటే, నువ్వు సింగిల్ గా పోటీ చేస్తేనేమో 4% రిజర్వేషన్ ఎత్తేస్తా అంటావు. మరి అక్కడ జనసేన